హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే గ్యాస్ పొయ్యి అయితే తొడవటం అయితే మొదలు పెట్టేశానండి. ఇదైతే శివరాత్రి ముందు రోజు వీలాగు. అయితే శివరాత్రి ముందు రోజు అయితేనండి గ్యాస్ పొయ్యి తుడిచేసి ముగ్గులు అయితే ఎట్టేసుకున్నాను. గ్యాస్కి అయితేనే తర్వాత పసుపు కుంకుమ అవన్నీ వేసానండి. తర్వాత అయితే ఆ రోజు మధ్యాహ్నం అయితే ఉసిరికాయ పచ్చడి అయితే పట్టుకుంటున్నానండి. అందుకని ఉసిరికాయలు అయితే నూనెలో వేపేసి ఆవు పిండి, మెంతిపిండి, పసుపు 3 వేసి అయితే కలుపుకుంటున్నానండి. ఎందుకంటే ముక్క పట్టాలి కదా శుభ్రంగా అంతా, అందుకని కలుపుకుంటున్నాను. ఇంకా ఆవుపిండి, మెంతిపిండి అయితే విడివిడిగా అయితే మిక్సీ చేసుకున్నానండి ఇంట్లోనే. పౌడర్ అయితే కొనుక్కొని రాలేదు విడివిడిగా అయితే. తర్వాత అయితే తగినంత కారం, గర్భాలు అవన్నీ అయితే వేసుకుంటున్నానండి. వేసుకొని బాగా ముక్క పట్టేంత వరకు అయితే కలుపుకుంటూనే ఉండాలండి. తర్వాత అయితే చింతపండు ఉప్పేసి ఉడికించుకుంటున్నానండి. కొంచెం నీళ్ళు పోసి గ్యాస్ మీద ఉడికించుకోవాలి సిమ్లో. బాగా గుజ్జుగా అయ్యేంత వరకు ఉడికించుకొని ఉసిరికాయలు అయితే చింతపండు పులుసు అయితే కలిపేయాలండి. ఇంకంతేనండి. తర్వాత అయితే పోపు పెట్టేసుకొని బాగా నూనె ఎక్కువ వేసుకొని శనగ నూనె వేసుకున్నానండి నేనైతే. ఇంకా బాగా ఎర్రగా కనపడుతుంది కదా, పచ్చడి చూస్తేనే నోరు ఊరిపోతుందండి. కానీ పచ్చడి కూడా చాలా బాగా వచ్చిందండి, బాగుంది కూడా పచ్చడి అయితే. ఇంకా అట్లాగైతే పచ్చడి అయితే పట్టేశానండి. వేరే వాళ్ళు ఉసిరికాయలు ఇస్తే అవి అయితే వేస్ట్ చేయకుండా ఇలా పచ్చడి అయితే పట్టేసుకున్నాము. తర్వాత అయితే ఎట్లా ఉందని టేస్ట్ కోసమని ముద్ద అయితే తింటున్నానండి. అక్కడైతే కలుపుతున్నాము. ఇంకా తర్వాత అయితే అండి శివరాత్రి ముందు రోజు ఇంకా పటాలు అయితే శుభ్రం చేసుకున్నాను. ఇంక తర్వాత అమ్మ అయితే మార్కెట్లో నుంచి పూలు అయితే తెచ్చిందండి. ఇంకా పూలు అయితే ఇంకా మాలైతే కట్టేసుకొని ఇంకా డ్రెస్సులు కూడా తెచ్చిందండి. ఇంకా అవేని ఆ డ్రెస్సులు కూడా అయ్యే చూపిస్తున్నాను. తర్వాత 4ంటికి పొద్దున్నే లేచి ముగ్గు అయితే వేసుకున్నానండి. వాకిలు కడుక్కొని ఏదో నాకు వచ్చినట్టు వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా తర్వాత 4:30 అయిందిలేండి. ఇంక అప్పటికి తెల్లారని కూడా తెల్లారలేదు. పొద్దున్నే లేస్తేనే పని అయ్యిద్ది కాబట్టి పొద్దున్నే లేసి అయితే ముగ్గు అయితే వేసుకున్నానండి. ఇంకా లేవడంతో ముగ్గు వేసుకున్న తర్వాత దీపారాధన అయితే చేసుకున్నాను. ఇంక చిన్నగా గుడికి అయితే బయలుదేరుతున్నామండి. ఇంక గుడికి అయితే అలా వెళ్తూ ఉన్నామండి బండి మీద. దగ్గరలోనే గుడి ఉంటే గుడికి వెళ్దామనేసి 7 లోపల గుడికి కూడా వెళ్ళిపోయామండి. వెళ్ళిపోయి ఇంకా గుడిలో అయితే ప్రసాదం తింటూ అలా అయితే తీసాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఇంకైతే ఇదే మన వీడియో.